అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూన్ మాసము 8వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ఇంపైన సువాసన. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2 మరియు 3 వచనముల యందు యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహో భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని బిడ్డలమై ఉన్న మనము క్రీస్తునకు సుగంధముగా ఉంటున్నాము. మనము లోకస్తులకును ప్రభు అయిన దేవునికిని పరిమళించవలసిన పలు సువాసనలను గూర్చి బైబిల్ గ్రంథము మనకు చెప్పుచున్నది. అందులో ప్రాముఖ్యమైన ఒక సువాసన ప్రభువునకు భయపడుటయై ఉన్నది. అది ఆయనకు ఇంపైన సువాసన అని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెప్పుచున్నది. దేవుని యందు కలిగున్న భయము మనలో పరిశుద్ధతను తీసుకొని వచ్చుచున్నది. నా ప్రభువు నన్ను చూచుచున్నాడు, ఆయనకు మరుగైంది ఏమీ లేదు, నా యొక్క తలంపులను ఊహలను కూడా దూరములో నుండి తెలుసుకొనుచున్నాడు అని ఏ మనుషుడైతే గ్రహింపును కలిగి ఉన్నాడో అతడు నిశ్చయముగానే పాపమునకు చెడుతనమును తొలగి తన్ను తాను కాపాడుకొనుచున్నాడు. యోసేపు యొక్క జీవితమునందు దేవునికి భయపడుచున్న భయము ఉండేను. తన యొక్క సొంత యజమానురాలు అతనిని వ్యభిచారము చేయుటకు పిలిచినప్పుడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును ఇట్లు కట్టుకొందును అని యోసేపు అడిగాను. దైవ భయమే పాపము నుండి పారిపోవునట్లు యోసేపును పురిగొలిపాను. తన ఇంటి ఉద్యోగము పోయినను పర్వాలేదు, వస్త్రము పోయినను పర్వాలేదు, చెరలో దండింపబడినను పర్వాలేదు అని పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకొనేను. కావున యోసేపును ప్రభు ఐగుప్తునందు గొప్ప అధికారిగా హెచ్చించి ఘనపరచెను అను సంగతిని మనము బైబిల్ గ్రంథమునందు తెలుసుకొనుచున్నాము. నేడు అనేకులు తెగించి పాపములో పడుటకు గల కారణము ఏమిటి? వారికి దైవ భయము లేకపోవటయే కారణము. ఒకరినొకరు నిందించుకొని నేరము మోపి వ్రాయుటకు కూడాను దైవ భయము లేదనుటయే కారణము. దేనికి తీసిన కోర్టునకును న్యాయవాదుల వద్దకును వెళ్ళుటకును అబద్ధపు సాక్ష్యము చెప్పుటకును దేవుని భయము లేదనుటయే కారణమై ఉన్నది. యెహోయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. సామెత గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. పాపమునకు తొలగిపోయేటువంటి ఒక జ్ఞానము ఉందంటే అది ప్రభువునకు భయపడుచున్న భయభక్తుల యందే ప్రారంభించుచున్నది. అదే నిజమైన జ్ఞానము కూడాను. ప్రభువు ప్రేమ గలవాడే, మనలను తేరిచుచున్న తండ్రియే, ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరించువాడే, అదే సమయం నందు ఆయన మిగుల ఖచ్చితమైనవాడు. మనము ఆయనకు ఘనతతో పాటు భయపడవలను అని కాంక్షించుచున్నాడు. అందుచేతనే కీర్తనాకారుడు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని చెప్పాను. యెహోవాకు భయపడుచున్న భయమే పూర్తిగా వ్యత్యాసమైనది. అలాగున భయపడుచున్నవాడు ప్రభునకు ఇంపైన సువాసనగా ఉండును. అతనిని వెదుక్కొనుచు ఆశీర్వాదములను మేలును ఔన్నత్యములను హెచ్చింపును వచ్చి చేరును. నేటి ధ్యానమునకే యెహోయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 19వ కీర్తన 9వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ దినవృత్తాంత గ్రంథం 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 18వ అధ్యాయం 1 మొదలుకొని 18 వచనములు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.